సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు గిరిజన విద్యార్థులతో పాటు ఓయూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు ఓయూ లా కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు గిరిజన వేషధారణతో నృత్యాలతో ఉత్సాహంగా సందడి చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. హింస, మత్తు, ధూమపానాలకు దూరంగా ఉండాలని హితవు పలికి యావత్ ప్రజానికానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజు చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఎస్సీఎస్ఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డేజీ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కుమార్ మునిగరం వైస్ ఛాన్సలర్ గారి అధ్యక్షత, అలాగే రేజిరెడ్డి వైస్ ఛాన్సలర్ కూడా సంతోష్ కుమార్ గారి సహకారంతో అందరూ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అలాగే బంజారా సంఘం మిత్రులందరి తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఈరోజు మాకు మంచి ప్లేస్ ఇచ్చారు. మేము అంతకుముందు ఎక్కడ జరుపుకోవాలనే పరిస్థితి నుంచి ఈరోజు మాకు ఒక ప్లేస్ ఇచ్చారు. మంచి ల్యాండ్ కూడా ఏర్పాటు చేశారు. సో మా విద్యార్థి మిత్రులు, మా ఫ్యాకల్టీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా వారి హాయంలో ఉస్మానియా యూనివర్సిటీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ముఖ్యంగా మా బంజారా ఆడబిడ్డలకు ఆయన సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ గారు, ఓఎస్డీ గారు, అదేవిధంగా ప్రొఫెసర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే సేవాలాల్ మహారాజ్ గారు చెప్పినటువంటి మార్గంలో నడవాలని చెప్పి అందరూ కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి మార్గంలో నడవాలని, విద్యార్థులు గొప్ప గొప్ప స్థాయిలో ఎదగాలని చెప్పి వక్తలు కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో Sri Sant Sevalal Maharaj birth anniversary we are celebrating here in the Osmania University. So almost all the officials are saying that whatever the Sant Sevalal has given us, the message, the mission, we should continue that. The mission is should get all the individuals equal rights,